హాయ్ అండి. చాలా మంది రాజధాని మెయిన్ కోర్ క్యాపిటల్లో ప్లాట్లు అడుగుతున్నారు. అటు రెసిడెన్షియల్ అయితేనే కమర్షియల్ అయితేనే ప్లాట్లు అడుగుతున్నారు చాలా మంది. రీసెంట్గా కూడా కెనడా యూఎస్ఏ నుంచి ఏకంగా 1000 గజాలు 1500 గజాలు 2000 గజాలు కూడా రైతుల ప్లాట్లు కమర్షియల్ ప్లాట్లు ఏమైనా ఉంటే ఇప్పించండి అంటున్నారు. అయితే మాకేంటంటే అటు గుంటూరు విజయవాడలో సిఆర్డీ అప్రూవ్డ్ ప్లాట్స్ ఒకటే ప్రమోట్ చేస్తున్నాం. అయితే ఎక్కువగా డిమాండ్ రావటం వల్ల ఏంటంటే ఫస్ట్ టైం మనం రాజధాని అమరావతికి కోర్ క్యాపిటల్కి వచ్చేసామండి. ఈ రోజు నుంచి మీకు ఇక్కడ ఫ్లాట్స్ గురించి కూడా చెప్తాము. ప్రస్తుతం ఈ ఏరియా ఏంటంటే E10 రోడ్ అండి. ఎంత విశాలంగా ఉందో చూడండి. E10 రోడ్ ఇది ఏకంగా 180 ఫీట్ వెడల్పు రోడ్ అండి. మనకి సీడ్ యాక్సిస్ రోడ్డు 300 అడుగుల వెడల్పు రోడ్డు ఏదైతే ఉందో అదేంటంటే E3 రోడ్ అండి. అది మనం ఉన్నది ఏంటంటే E10 రోడ్డు. అది 300 అడుగుల వెడల్పైన రోడ్డు. ఇదేంటంటే 180 అడుగుల రోడ్లు. అయితే 100 అడుగుల రోడ్డు ఉంటేనే చాలా ఎక్కువ, 120 అడుగుల రోడ్లు ఉంటేనే చాలా ఎక్కువ కదండి. అలాంటి అమరావతిలో ఇవన్నీ N సిరీస్ E సిరీస్ రోడ్లన్నీ కూడా మనకి ఏకంగా 180 అడుగుల వెడల్పైన రోడ్లు అండి. మీకు ఇక్కడ ఈ సెంటర్ E10 రోడ్ వెళ్ళి అక్కడ మనకి కలిసేది ఏంటనుకున్నారు, అది N6 రోడ్డు. అంటే N6 రోడ్ని విజయవాడ వెస్ట్ బైపాస్ చేశారు. అది N6కి దగ్గరగా ఉండే ప్రాంతం అండి. ఇక్కడ మీరు చూడండి, ఈ రోడ్డు ఇక్కడ ఒక 80 ఫీట్ రోడ్డు డెవలప్మెంట్ అవుతుంది. ఈ రోడ్డు ఏంటనుకున్నారు, ఇది రైతుల రోడ్డు అండి. రైతులకి డెవలప్ చేసే లేఅవుట్ రోడ్డు. 80 ఫీట్ రోడ్డు చక్కగా విశాలంగా విత్ డ్రైనేజెస్తో డెవలప్మెంట్ చేస్తున్నారు. మనకి వెస్ట్ బైపాస్ నుండి వాకబుల్ డిస్టెన్స్. ఇది కృష్ణాయపాలెం సర్వే నెంబర్లో ఉందండి. మనకి 600 గజాలు స్క్వేర్ యార్డు 40,000 రూపాయలకి ఇస్తున్నారండి. 40,000 రూపీస్ ఓన్లీ స్క్వేర్ యార్డు ఇక్కడ ఇస్తున్నారు మనకి. ఈ సెంటర్కి ఇంకా హైలైట్ ఏంటంటే మనకి అక్కడ కనపడేది N7 రోడ్డు అండి. N7 రోడ్డు E10 రోడ్డు, N7 రోడ్డు E10 రోడ్డు కలిసే జంక్షన్కి దగ్గర ఉన్నాం మనం. అలాగే ఈ స్ట్రైట్గా వెళ్ళిపోతే రాజధానిలో డైమండ్ సర్కిల్ అంటారు. అమరావతిలో అప్పుడే కొన్ని సర్కిల్ ఫేమస్ అయిపోయినాయి. అందులో డైమండ్ సర్కిల్ ఒకటి. మనకి తిన్నగా వెళ్తే 1.5 కిలోమీటర్లో అక్కడ మనకి డైమండ్ సర్కిల్ వస్తుంది. ఆ పిల్లర్స్ కనపడే చోట డైమండ్ సర్కిల్ నుంచి కూడా దగ్గరండి ఏరియా. అలాగే మనకి ఇక్కడ కనపడేది అమృత యూనివర్సిటీ అండి. అది అమృత యూనివర్సిటీ, అది SRM యూనివర్సిటీ, అది విట్టి యూనివర్సిటీ. మీకు సైట్లోకి వస్తే క్లియర్ కనపడుతుంది. అలాగే ఇక్కడ అమృత యూనివర్సిటీ నుండి అదిగోండి మంగళగిరి, మనకి ఇప్పుడు క్రికెట్ స్టేడియం కడుతున్నారు. ఆ మంగళగిరికి మధ్యలో ఉన్నదంతా కూడా ఎలక్ట్రానిక్ సిటీ. ఇప్పుడు ఈ రోడ్లు శరవేగంగా డెవలప్మెంట్ అవుతాయి కదండి. AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, IT ఇలాగ మనకి టాప్ జాబ్స్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలన్నీ ఈ ఏరియాలో రాబోతున్నాయండి మొత్తం. అంటే ఈ ఏరియా ITకి కూడా దగ్గరగా ఉండబోతుంది. అయితే మనం బయట ఉండి మనకి ఇదంతా అర్థం అవ్వట్లేదండి. ఇక్కడికి వచ్చి చూస్తే కనుక మనకి చాలా రిచ్గా ఉందండి. ఏరియా అంతా బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఎక్కడ చూసినా వర్కులే కనపడుతున్నాయి మనకి. అమరావతి మొత్తం కూడా తిరిగి చూసాం. ఎక్కడ చూసినా మనకి 40-50 వేల మంది వర్క్ చేస్తున్నారండి. డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. చాలా ఫాస్ట్గా అవుతుంది. నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యానండి, 100% సాటిస్ఫై అయ్యాను. మరి ఇలాంటి టైంలో ఇక్కడ మీరు ప్లాట్లు కొనుక్కుంటే ఈ రేటుకి వచ్చేస్తున్నాయి 40,000. అలాగే మీకు ఇంకా ఎక్కడైనా ప్లాట్లు కావాలన్నా ఇక్కడ ఇచ్చిన నెంబరు, ఈ లోకల్గా ఉండే పర్సన్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీరు ఇంకా ఇక్కడ ఉన్న 29 గ్రామాల్లో మీకు కమర్షియల్ రెసిడెన్షియల్ ప్లాట్లు కావాలంటే ఇప్పిస్తారండి ఆయన. మీరు కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.